స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. బోలో యేసు మహారాజ్ కి జై. బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. మహిమ 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 అందరు చెప్పాలండి. మహిమ మహిమ. రెండు చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. మహిమ 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 మహిమ. ఘనత 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 ఘనత. ప్రభావములు 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 నా ప్రభుకి చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవు ఉంచెదవు. అందరును నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆమేన్. హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, మరి గడిచిన రాత్రంతయు మంచి నిద్రను, సుఖవంతమైన మరి నిద్రను దేవుడు ప్రసాదించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఈరోజు కావలసిన కృపాక్షేమం మీకు కలుగునుగాక. దేవుడు కృపనిచ్చి బ్రతికించున్నట్లుగా, నడిపించున్నట్లుగా నిండు హృదయముతో నా ప్రభును మరి మనం ఆరాధించే దైవాన్ని స్తుతిస్తామండి. స్తోత్రం. అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుని ప్రియులను ఆశీర్వదించునుగాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ అండ్ ఆల్సో హ్యాపీ బర్త్డే టు ఆల్. దేవుని దీవించి ఇలాంటి సంవత్సరాలు ఎన్నో మీరు జరుపుకుందరుగాక. ప్రతి సంవత్సరము నూతనమైన కార్యాలు మీ జీవితంలో నా ప్రభు జరిగించునుగాక. అలాగే ఆసుపత్రుల్లో ఉంటున్నట్టు, ఎమర్జెన్సీ వార్డులో ఉంటున్నట్టు వారిని కూడా దేవుడు దర్శించి మరి మంచి ఆరోగ్యాలు దయచేయనుగాక. యాక్సిడెంట్లో మరి ఇంకా ఇబ్బంది పడుతున్నారు కొందరు అనారోగ్యంతో, నా ప్రభు అలాంటి వారిని ముట్టునుగాక. సంపూర్ణ శక్తి బలము దయచేయనుగాక. గర్భఫలాలతో డెలివరీకి వెళ్ళిన వారు కూడా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అలాంటి వారు కూడా సులువైన మరి ప్రసవం నా ప్రభు దయచేయనుగాక. మరి బాధపడకండి, కంగారు పడకండి, భయపడకండి. నా ప్రభు మీకు సహాయం చేస్తాడు. అలాగే మరి సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారికి కూడా సొంత గృహాలు నా ప్రభు దయచేయనుగాక. మన దేశాన్ని బట్టి, మన పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, అలాగే ఈ దేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ సంస్థల మరి ఆ సేవ, చారిటీస్ని బట్టి, సంఘ కాపులను బట్టి, సంఘ సేవను బట్టి, యేసయ్య కృపాపరిచయను బట్టి, మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మహిమా ఘనత ప్రభావంలో నా ప్రభుకి చెల్లునుగాక. అందరూ వందనాలండి. అమ్మా, అయ్యా, వందనాలు అందరికీ. దేవుని కృప మీకు తోడైనగాక. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కాపాడునుగాక, ప్రయాణంలో కాపాడునుగాక, తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని వాక్యం చూద్దామండి. అందరూ బాగున్నారు కదా? క్షేమంగా ఉన్నారా? మరి ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారు కొందరు. మరి భారంతో మేమైతే ప్రార్థన చేస్తున్నామండి. నా ప్రభుకి కార్యాలు చేయనుగాక. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి.
ఓకే అండి. యెషయా గ్రంథము 45 త్వరగా తీస్తా. యెషయా గ్రంథము 45 17 అండి. మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు నుందురు. విస్మయ మొందకయు ఉందురు. రైట్. అంటే ఇక్కడ వేరువేరుగా పదాలు కట్టాయి, అందుకే కొద్దిగా నేను కూడా మరి చదవడంలో పోయింది. మీరెన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు ఉందురు. అంటే దేవుడు మనల్ని సిగ్గుపడనివాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మత్తయి సువార్త 15 మొదటి నుండి చదివితే 15 మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి చూస్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు యొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతు కడుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచార్యములు అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచార్య నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రి అయిన తల్లి అయిన దూషించువాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకరి తండ్రి. ఇవన్నీ చూడండి. ఇక్కడ 10వ వచనం చదువుతాను. మీరు తర్వాత మంచి చదువుకోండి. 15వ అధ్యాయం మొదటి 11 వచనాలు. జన సమూహం పిలిచి, మీరు విని గ్రహించుడి. మీరు వినండి, గ్రహించండి. వినడం కాదు, విని గ్రహించండి. ఇదిగో వీళ్ళేమో చేతులు కడుక్కోకుండా మరి శాస్త్ర పరిశీలి వచ్చి పిటిషన్ అనమాట. మీ శిష్యులేమో చేతులు కడగొట్టలేదు. చేతులు కడుక్కోవడం తప్ప? మంచి అలవాటే కదండి, చేతులు కడుక్కొని భోజనం చేయాలి కదండి. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడంటే, మెలో మీరు ఈ చేతులు కడుక్కోకుండా వాళ్ళు భోజనం చేస్తున్నారన్న అనేది మీకు వేదనగా ఉంది కదా ఆ విషయం. అంటే శిష్యులను సిగ్గుపరచాలని, శిష్యులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారా? శిష్యులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది మరి మోస పెట్టినది, మన పెద్దోళ్ళు పెట్టారు కదా చేతులు ఆడుకొని తినడము. శిష్యులను మరి ఇప్పుడు అందరి ముందు అలా మాట్లాడితే సిగ్గుపోద్ది, అవమానం అవుద్ది కదండి. అది ప్రభు ఇప్పుడు శిష్యులను కాపాడుతున్నాడు. ఇక్కడ శిష్యులకు అవమానం, సిగ్గు కలగకుండా ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, జనసమూహాలను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడేది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చిన మనుష్యుని అపవిత్రపరచును. ప్రియులారు, ఇక్కడ నోట నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరచుద్ది. అయితే చేతులు కడుక్కోకుండా తిందామంటారా? లేదు. ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకుల యొక్క పని ఏంటంటే, ఎంతసేపు పొద్దస్తు మాటలు 24 గంటలు వీరిని ఎక్కడో, యేసు ప్రభువుని ఎక్కడో అవమానపరచాలి, శిష్యులను సిగ్గుపరచాలి, తప్పులు పట్టాలని ఇదే ప్రయత్నం. కానీ మీరెన్నటికి సిగ్గు పడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువే వారికి తోడు ఉన్న, ప్రభువే అండగా ఉన్నాడు, ప్రభువే మరి వారు సాయం చేస్తున్నాడు, ప్రభువే వారికి జవాబు ఇస్తున్నాడు వారికి, పరిచయులకు. అయితే ఏమైందయ్యా? అది కాదు, ఈ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వలన అపవిత్రపరచబడరు. మనుషుల నోట నుండి వచ్చేది హృదయాన్ని చూస్తున్నాడు. నిన్ను అపవిత్రపరిచేది హృదయంలో నుండి వచ్చేవి, నోట నుండి వచ్చేవి అంటున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న శిష్యులు అందరికీ ఘనత దేవుడు ఇచ్చాడు. అక్కడ ప్రేమ దేవులారా, ఎవరో వీళ్ళను చూసి ఎవరో సిగ్గుకరంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉండొచ్చు. ప్రియులారా, దేవుడు పక్షాన ఉన్నాడు, వాళ్ళ నోర్లు మోయించగలడు. దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి,
అయ్యా మీరెన్నటెన్నటికి సిగ్గుపడరు, విస్మయం ముందురు అని ప్రభు. ఇదిగో తండ్రి, మరి మేము ఎవరో ప్రభు ఇదిగో తండ్రి అన్న మాటలు, శాస్త్రులు పరిశీలన అన్నమాటలు, మరి ఎంతో ఆ మాటలు విని ఎంతో బాధపడ్డారు శిష్యులు. కానీ ప్రభు మీరు అన్న మాటను బట్టి వారికి మరలా వాళ్ళ తలలు ఎత్తబడ్డాయి. ప్రభానికి స్తోత్రం. అయ్యా వాక్యం ఉంటున్న వారి తలలను ఎత్తండి. ఏ చోటైతే వారు అవమానము మరి నొందుతున్నారో అక్కడే మీరు తలలు ఎత్తండి, వాళ్ళ తలలు ఎత్తండి, కృప చూపండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.